హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం ఏంటంటే అమ్మవారికి మంచిగా చీర కట్టడానికి ట్రై చేశాను, బాగా వచ్చింది. మనసులో ఏదన్నా చేయగలుగుతాను అంటే 100% చేస్తాము, కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. పూజకన్నీ రెడీ చేసుకున్నాను. మేకోవర్ వచ్చి గాయత్రి మేకోవర్ అని తను చేసిందండి. హెయిర్ స్టైల్ బాగుంది, శారీ బాగుంది. ఆ రోజు ప్రాబ్లం ఏమైందంటే మేకప్ చేసుకున్నాను, తర్వాత లిప్స్టిక్ కొంచెం ఎక్కువైపోయింది, దానివల్ల మేకప్ హెవీగా అనిపించింది. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇవ్వాలి కాబట్టి అన్ని సెట్ చేసుకున్నాను నేను రెడీ అయిన తర్వాత. అండ్ నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మధు గారు మీకు మేకప్ సెట్ కాలేదు, హెయిర్ స్టైల్ సెట్ కాలేదు, బాగాలేదు అన్నారు. ఐ అగ్రి, ఎందుకంటే మేకప్ లేకుండా న్యాచురల్గానే బాగుంటాను. కానీ ప్రాబ్లం ఏమైందంటే నైట్ టైం నిద్ర లేక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి. అది కవర్ చేద్దామనే ఉద్దేశంతో మేకప్ చేసుకున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే లిప్స్టిక్ ఎక్కువై మేకప్ ఎక్కువ అన్నట్టు అనిపించింది, అదర్వైజ్ ఏం కాదు. అయితే ఈ అవుట్ఫిట్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఐరా బొటిక్ నుంచి వచ్చింది, హిత్వికాకి పూర్వికాకి అని చెప్పి. నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను. కొన్ని బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడదాం. పూర్వి మూమీ కింద వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు, నాకు అసలు టైం సరిపోలేదు, ఇంక పైన ఉన్న రెడీ అయిపోయి ముత్తైదులందరినీ పిలుచుకున్నాను. ఈ కామెంట్ చూడండి, మేకప్ వేసుకున్న దెయ్యలా ఉన్నావక్క అంట. పెట్టే విధానం కూడా ఉంటుందండి. కొన్ని కామెంట్స్ మనసుకి చాలా హర్టింగ్గా అనిపిస్తాయి. బాగాలేదన్నారు, నేను తీసుకున్నాను, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకూడదు అనుకున్నాను. ఇలాంటి కామెంట్స్ ఏంటంటే మనసుకి బాధ అనిపిస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, శారీ గురించి డీటెయిల్స్ అడిగారు కదా, కట్టుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చింది. ధను కలంకారీ శారీస్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను, ప్యూర్ పెన్ కలంకారీ శారీ. డీటెయిల్స్ కామెంట్లో పిన్ చేస్తాను చూడండి.